బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రేపు ఉదయం 11 గంటలకు సాక్షిగా హాజరు కానున్నారు. జూబ్లీహిల్స్ ఏసీపీ దగ్గర వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ ను అప్పటి సర్కార్ ట్యాపింగ్ చేసింది. ఈ నేపథ్యంలోనే రేపు ఆయన 11 గంటలకు ఒక సాక్షిగా ఆయన హాజరు కాబోతూ ఉన్నారు. జూబ్లీహిల్స్ ఏసీపీ దగ్గర ఆయన తన వాంగ్మూలం ఇవ్వబోతూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, సంధ్య, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్టు దూకుడు పెంచుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు, ఇతర ఎవరైతే పోలీసు అధికారులు గత ప్రభుత్వంలో పనిచేశారో వారిని అందరినీ కూడా ఇప్పటికే విచారణ చేస్తున్న నేపథ్యంలో మరోవైపు ఎవరెవరైతే ఫోన్లు ట్యాప్కు గురైనాయో ఆ బాధితులందరినీ వరుసగా పిలిచి వారిని సాక్షిగా వాంగ్మూలం తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలామంది నేతలకు సంబంధించి గత ప్రభుత్వంలో సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలవి పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్లకు గురయ్యాయి. వీరు కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు చాలా వరకు ఇతర వారికి జడ్జిలకు సంబంధించి కానీ చాలా ప్రముఖులవి కూడా ఫోన్ ట్యాపింగ్ గురైనట్టుగా కూడా ఇప్పటికీ ఆరోపణలు వస్తాయి. అయితే దీనికి సంబంధించి రాజకీయ నాయకులుగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నికల సందర్భంగా నేతలు ఇవంతా కూడా ఫోన్ ట్యాపింగ్ గురైనట్టుగా కూడా పోలీసులు వరుసగా గుర్తిస్తున్న పరిస్థితి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి సంబంధించి ముఖ్యంగా సిట్ దీనికి సంబంధించి కూడా ఎవరైతే ఫోన్లు ట్యాప్కు గురైనాయో వారిని అందరూ కూడా వరుసగా పిలిచి వారి నుంచి వాంగ్మూలం తీసుకున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా ప్రజెంట్ టీపీసీసీ చీఫ్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ అప్పుడు ఎన్నికల సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ కూడా ట్యాప్కు గురైనట్టుగా కూడా పోలీసులు గుర్తించి ఆయనను కూడా వచ్చి వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా కూడా కోరడం జరిగింది. అయితే రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఆ ఫోన్ ట్యాప్ గురైన సందర్భంగా జరిగిన అంశానికి సంబంధించి కానీ వీటన్నిటికి సంబంధించి ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులకు సంబంధించి కూడా పోలీసులకు సాక్షిగా వాంగ్మూలం ఇచ్చే అవకాశం ఉంది. సో మొత్తం మీద రేపు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా సిట్ ముందుకు హాజరయ్యి దీనికి సంబంధించి కూడా విచారణకు సంబంధించిన అంశాన్ని కూడా పూర్తిగా పోలీసులకు సహకరించే అవకాశం ఉంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి సిట్ అయితే దూకుడు అయితే పెంచుతూ ఉంది. మొత్తం మీద అది ఎవరెవరైతే ఫోన్లు ట్యాప్ గురైనాయి వరుసగా వారందరినీ కూడా పిలిచి వారి నుంచి కూడా వివరాలు సేకరిస్తుంది. ఆ సందర్భంగా ఈ ఫోన్ ట్యాప్ గురించి ఆ ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఏ అంశాలను వాళ్ళు తీసుకున్నారని దానికి సంబంధించి కూడా వీరి నుంచి ఫిర్యాదు తీసుకున్న తర్వాత మరింత లోతైన ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది. సో మొత్తం మీద వీటన్నిటి కూడా ఎవిడెన్స్గా స్వీకరించి దీనికి సంబంధించి కేసును మరింత దర్యాప్తులో భాగంగా ముందుకు వెళ్ళే అవకాశం. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభాకర్ రావు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి వీరన్నిటికి సంబంధించి కూడా ఎవరు దీనికి ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పారు, ఎవరు ఆదేశాల మేరకు చేశారనే సంబంధించి కూడా ప్రభాకర్ రావును మరింత లోతుగా విచారణ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన నేతలు ఎవరెవరైతే ఉన్నాయో వారందరూ కూడా ట్యాప్కు గురి చేయడానికి అవకాశాలు ఎందుకు చేశారు, ఏ అంశాలకు దృష్టిలో పెట్టుకొని చేశారనే దానిపైన కూడా దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. సో మొత్తం మీద రేపు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విచారణకు హాజరైన తర్వాత ఆయన సాక్షిగా హాజరైన తర్వాత పోలీసులు మరిన్ని ఏ అంశాలకు సంబంధించి ఏ సందర్భంలో ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా నవంబర్ నుంచి ట్యాప్ అయినట్టుగా కూడా గుర్తించారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి క్వశ్చన్స్ చేస్తారు, ఈ నుంచి ఎలాంటి ఆన్సర్స్ తీసుకుంటారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. రేపు దర్యాప్తుకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ దీనికి సంబంధించి ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. సంధ్య, రైట్ ప్రతాప్.